మనం ఇదివరకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూసాం కదా. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తోటి ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలో చూసుకుందాం. ప్రిన్స్ కట్ అంటే తెలుసు కదా అందరికీ, ప్రిన్స్ కట్ లేదా చోలీ కట్. దీని కొలతలు చూస్తే 13.5 బ్లౌజ్ పొడుగు, షోల్డర్ 14.5, చెస్ట్ 38, మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 41, నడుము కూడా 38, ఫ్రంట్ డాట్ పొడుగులు వచ్చేసరికి 10 and 13, ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 8.5, హ్యాండ్ లెంగ్త్ 6, హ్యాండ్ లూజ్ 14.5, చంక రౌండ్ 17 inches. దీనికి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగైతే కట్ చేస్తున్నామో బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ మామూలుగానే వస్తుంది. ఫస్ట్ మార్జిన్ తీసుకోండి. పొడుగు 13.5కి 1/2 ఇంచ్ కలపండి. 13.5కి 1/2 ఇంచ్ కలిపి 14 inches పెట్టండి. 14 inches పెట్టి ఇంకా చంక డౌన్ కోసం, ఆర్మోల్ డౌన్ కోసం చెస్ట్ 38. హైయర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ రెండు తీసుకున్నప్పుడు హైయర్ చెస్ట్నే మనం యూజ్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ వరకే మాత్రం ఉపయోగపడుతుంది. హైయర్ చెస్ట్ వచ్చేసరికి 38 ఉంది. 38కి 6 భాగాలు చేయండి. 6th పార్ట్ ఎంత వచ్చింది? 6.5 దగ్గరగా వస్తుంది. అంటే 6.5 వరకు వేసుకోవచ్చు. అదే 39 అయితే 6.5 ఖచ్చితంగా వేసేయచ్చు. దీనికి ఓకేనా? చంక డౌన్ కోసం 6వ భాగాన్ని తీసుకున్నాం. అదే విధంగా షోల్డర్ కోసం కూడా అదే 6వ భాగాన్ని తీసుకోండి. అదే 6వ భాగాన్ని తీసుకొని దాంట్లో సగం నెక్, 12వ భాగానికి నెక్ని తీయండి. 3 పాయింట్ గీత, 3 పాయింట్ తీసుకుందాం. దీనికి ఒక లైన్ గీయండి. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు 6.5 పెట్టాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలిపి 7.7కి మార్క్ చేయండి. అలాగే బ్యాక్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి 38కి ఫోర్త్ పార్ట్, 38కి ఫోర్త్ పార్ట్ ఎంత వస్తుంది? 9.5కి 1/2 ఇంచ్ కలిపి 9.5కి 1/2 ఇంచ్ కలిపి మార్క్ చేయండి. 36 నడుమ, 36కి ఫోర్త్ పార్ట్ తీయండి. 9 ఇంచులు వస్తుంది. 9 ప్లస్ దానికి మనకి దాట్ల కోసం ఒక 1 ఇంచ్ కలపండి. నేను చెప్పేటప్పుడు వింటే మీకు అర్థం అవుతుంది. మీలో మీరు మాట్లాడుకుంటుంటే అర్థం కాదు. దీనికి లైన్ మార్క్ చేయండి. దీనికి ఒక లైన్ మార్క్ తీసుకోండి. మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఈ స్కేల్ ఎంత ఉందో అంతా పక్కన మార్క్ చేసుకోండి, కన్ఫ్యూజ్ ఉండదు. తీసేయండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ తీద్దాం. బ్యాక్ నెక్ డౌన్ 8.5 ఉంది, కానీ ఈ సైజుకి 9.5 వరకు కూడా వేసుకోవచ్చు. 9.5 మార్క్ చేద్దాం. ఇకపోతే ఈ రౌండింగ్స్కి నార్మల్ స్కేల్ తీసుకోండి. రౌండింగ్స్ అనేవి ఇంకా చేసుకోండి. ఈ స్కేల్ ఎవరికైనా కావాల్సి వస్తే కింద కనిపిస్తున్న నెంబర్లోనే నాకు ఆర్డర్ ఇవ్వండి, నేను పంపిస్తాను. ఎందుకమ్మాయి అవుతున్నాం? ఓకేనా? ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసరికి 17 inches వచ్చింది. దాంట్లో హాఫ్ రావాలి. 8.5 సరిపోయిందా? బ్యాక్ కొలతలు మామూలే కాబట్టి బ్యాక్ కట్ చేసుకుందాం. ఇకపోతే హ్యాండ్స్ సంగతి మనం అన్ని వీడియోస్లోనే చూపిస్తున్నాను మీకు. ఇదివరకు కూడా చెప్పాను, హ్యాండ్స్ మామూలే కాబట్టి దీంతో నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదు. ఓన్లీ ఫ్రంట్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా ఫ్రంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రంట్కి ప్రిన్స్ కట్కి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి.
క్రాస్ కటింగ్ రాదు. బ్యాక్ కంట ఫ్రంట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు పెట్టుకోండి. 1 నుంచి 1.5 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండే చెస్ట్లోనే ఉండే తేడాల వలన 1.5 అడుగు కూడా పెట్టుకోవచ్చు. అదే మిడిల్ చెస్ట్కి హై చెస్ట్కి 2 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ సరిపోతుంది ఎక్స్ట్రా. ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చినప్పుడు 1.5 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రంట్ ఎక్స్ట్రా ఉండాలి. మనకి ఏదైతే షేప్ పట్టీలు వేస్తామో షేప్ పట్టీల తాలూకా లెంగ్త్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రా రావాలి. సో ఫ్రంట్ దీని మీద పరవండి. ఇది క్రాస్ రాదు, స్ట్రైట్లోనే వస్తుంది ఎప్పుడు కూడా. ఇది పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ మన క్రాస్ కటింగ్ ఎలాగైతే తీస్తామో ఫ్రంట్ నెక్ దీనికి కూడా అదే కొలతలో తీసేసేయండి. 8.5 7.5 అంటే 8 వరకు కూడా పెట్టుకోవచ్చు సైజుకి, నో ప్రాబ్లం. పెట్టుకోండి. రౌండింగ్ తీసుకున్నాం. మిగిలిన కొలతలన్నీ కూడా సేమే, ఇంకేం మార్పులు లేవు. ఎక్కడైతే మనం సైడ్ మార్క్ చేసుకున్నాం అక్కడ చిన్న టిక్ పెట్టుకొని ఉంచుకోండి. దీన్ని తీసేసేయండి. బ్యాక్ పని అయిపోయింది మనకి. ఇప్పుడు మనం మామూలుగా ఫ్రంట్ కొలతలు ఎలా తీస్తున్నామో దీనికి కూడా అదే విధంగా తీయాలి. క్రాస్ కటింగ్ జాకెట్కి ఎలా అయితే తీస్తున్నామో దీనికి కూడా అంతే. ఫ్రంట్ దాటు పొడుగు 10 ఇంచెస్ వచ్చింది, ఒక 1/2 ఇంచ్ కలుపుదాం, 10.5. అలాగే సెంటర్ డౌన్ వచ్చేసరికి 13 వచ్చింది, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుదాం. ఈ రెండింటికి ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ప్రిన్స్ కట్ 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఒకటి షేప్లెస్, షేప్ పట్టీ లేకుండా కట్ చేసుకోవచ్చు, షేపులతో కూడా కట్ చేసుకోవచ్చు. షేపులతో కట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి ఆఫ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా పీస్ మనకి ఇంక ఉండదు. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలాగైతే మార్క్ వేస్తున్నామో సేమ్ అన్ని మార్కులు అలాగే వేసుకుంటాం. కింద షేప్ పట్టీలు వేరేగా తీసుకుంటాం. దీనికి షేప్లెస్ కాబట్టి ఈ ఎక్స్ట్రా అనేది వచ్చింది. షేప్ పట్టీ రేంజ్ అనమాట ఇది. దీనికి ఇప్పుడు సెంటర్ భాగానికి కొలతలు తీసుకోవాలి. మన క్రాస్ కటింగ్ జాకెట్కి ఈ దాటు పొడుగు ఎంత వేస్తున్నాం, సెంటర్కి వెడల్పు టెస్ట్లో 10వ భాగానికి వెళ్తున్నాం. దీనికి 38 10వ భాగం అంటే 3.8 అంటే 4.25. 4.25కి ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుతాం క్రాస్ కటింగ్ జాకెట్. కానీ ఫ్రంట్ దీనికి సెంటర్లో కటింగ్ వస్తుంది కాబట్టి ఇంచి కలపాలి. ఎంత కలపాలి? ఇంచి. 4.4 ప్లస్ ఇంచి 4.5. 4.5కి సెంటర్ మార్క్ చేయండి. అదే 4.5కి సెంటర్ మార్క్ చేసుకోండి. దీనికి ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఇప్పుడు దీనికి మనం దాటి ఎంతైతే పడతామో ఇంచింపావు ఆ ఇంచింపావు డాట్ మార్జిన్స్ తీయండి. దీన్ని ఇలా ఉంచుదాం. ఇలా ఉంచి మిడిల్ చెస్ట్ దగ్గరికి వద్దాం. మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది? 41 వచ్చింది. దానికి 4 భాగాలు చేస్తే 10.5కి ఇక్కడ దాటు పోతుంది. దాంట్లోని 1 ఇంచ్ పోతుంది. ఇటొక 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది. ప్లస్ మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి ఉక్సుల దగ్గరికి. ఈ 3 ఖర్చులు 3 1/2 ఇంచులు కలిపితే 1.5. ఈ 4వ భాగానికి 1.5 ఎక్స్ట్రా తీయాలి. 1.5 అంటే ఎంత వస్తుంది? 10.5 ప్లస్ 11.5 12కి ఈ మార్క్ చేయాలి. ఈ మార్క్ని డైరెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ మనకి షేప్ కోసం అని చెప్పేసి ఒక 30 ఇంచ్ వరకు ఇది షేప్ తీయండి. షేప్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి దాటు ఎంతైతే కావాలో ఆ దాటుకి ఇలా మార్క్ చేయండి. ఇది కటింగ్. ఈ కటింగ్కి ఇలా కట్ చేసి జాయిన్ చేస్తే మళ్ళీ మనకి షేప్ రాదు. మనకి సెంటర్లో పఫ్ రావాలి కాబట్టి పఫ్ కావాల్సిన షేప్ అనేది తీయాలి. చంకలో ఎంతైతే దాటు పడతామో ఆ దాటు మార్కు వేయండి.
సెంటర్లోని మనం ఎంతైతే దాటు పడతామో ఆ దాటు మార్కు అక్కడ ఇవ్వండి. ఇక్కడ మనకి ఈ సెంటరింగ్ ఉంది, దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బ్రష్ సైజు ఎలా ఉంటుందో షేపు, ఆ షేప్ వచ్చే విధంగా దీన్ని రౌండింగ్ తీయండి. బ్రష్ షేపు ఎలా వస్తుందో అలా రౌండింగ్ తీయండి. ఇక్కడ నుంచి ఏదైతే బ్రష్ కింద నుంచి వచ్చే ఈ పార్ట్ ఉందో ఇది స్ట్రైట్ రావాలి. ఇది స్ట్రైట్ వస్తేనే ఈ రెండు జాయింట్ పెట్టుకునేటప్పటికి ఈ పఫ్ అనేది కరెక్ట్గా పైకి లెగిస్తుంది. లేదు దీన్ని చిన్నగా గీత గీసేసారు, షేప్ రాదు, జస్ట్ అణిచిపోతుంటుంది అనమాట, అణిగిపోతుంటుంది. మీరు ఎప్పుడైతే రౌండింగ్ షేప్ తీసి చేశారో ఇది షేప్ అనేది మనకి క్లియర్గా వస్తుంది. ఇది కటింగ్ అయిపోయింది. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ గుల్కా తీస్తాం మామూలుగా మనం. దీనికి కూడా చంకలోని గుల్కా తీసుకోండి. ఒక 3/4 ఇంచు వరకు, 1/2 ఇంచు 3/4 ఇంచు వరకు కూడా సెంటర్ గుల్కా తీయండి. చంకలో ఉగ్గులు రాకుండా ఈ పీస్ అనేది కట్ చేసి పక్కన పెడదాం. మామూలుగా మనం దానికి తీసినట్టే దీనికి కూడా ఫ్రంట్ ఒక 1/4 ఇంచు వరకు నెక్క దగ్గర తీసేయండి. తీసేసిన తర్వాత దీనికి ఇంకా మనకి షేప్ నీట్గా కనపడాలంటే సెంటర్లో దాటు వేసుకోవచ్చు, లేదు దాటు లేకుండా కూడా కుట్టుకోవచ్చు. దాటు కావాలనుకుంటే దీనికి సెంటర్ చూసి దాటు పెట్టండి. అయిపోయింది. ఈ పీసు పచ్చి ఉంచుకొని తీసేసాం. ఇది పక్కన పెట్టాను. ఇప్పుడు మనకి ఈ షేప్ మనం ఎంతైతే దాటు పడుతున్నామో ఆ సెంటర్ దాటు, ఈ చంకలో ఈ దాటు, ఈ రెండు తీసేసి పారేయండి. పారేసిన తర్వాత ఇది కింద నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా కింద నుంచి అటాచ్ చేసుకుంటూ వస్తే పైకి కొంత ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది? ఇక్కడ మనం చంక ఊర్చాం కాబట్టి ఆ ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రా వచ్చిందాన్ని ఈ సైడ్ కలిపాక ఇది లెవెల్ చేయాలి. ఫ్రంట్కి మనం ఇక్కడ గుల్కా తీసాం, 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం. ఇది బ్యాక్ కంట ఇక్కడ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం. ఆ 1 ఇంచు ఈ పైకి వస్తుంది. కలిపిన తర్వాత మనం సైడ్ కలిపేటప్పుడు బ్యాక్ కంట 1 ఇంచు ఎక్స్ట్రా వస్తుంది. ఇవ్వండి, దీంతో ఇలా పరుచుకొని చూస్తే 1 ఇంచు మనకి ఇది ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా కనిపించిన దాన్ని ఈ సైడ్ కలిపాక అలా వస్తుంది కదా, ఈ వచ్చిన దాన్ని అక్కడి నుంచి దీన్ని లెవెల్ చేయాలి. సైడ్ కలిపాక దాన్ని లెవెల్ చేసుకోవాలి. అప్పుడు ఆర్మోల్ తాలూకు లెవెల్ మళ్ళీ మనకి కరెక్ట్గా రౌండింగ్ వస్తుంది. ఇదంతా పైకి వెళ్తుంది. మనకి బ్రష్లో ఎంత లూజ్ కావాలో అంత లూజ్ వస్తుంది. ఇది ప్రిన్స్ కట్ చేసుకునే విధానం. ఇది ఎలా కుట్టాలో రేపటి క్లాస్లో చూద్దాం. ఇది దీనికి షేప్ పట్టీలు కావాలి అనుకుంటే ఈ పీసెస్ అనేది ఇక్కడ కటింగ్ అవుతుంది, షేప్ బెల్ట్ అనేది దీనికి వేసుకోవచ్చు. ఇది 2 విధాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.